ఆందోళనలు కొనసాగుతున్నాయి. గాంధీ విగ్రహం నుంచి మకర్ ద్వార్ వరకు కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి ఎంపీలు నిరసన మార్చ్ నిర్వహించారు. విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అయోధ్య విరాళాల అంశంపై సభలో చర్చ జరపాలని, జమ్మూ కశ్మీర్ కు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యమని, రాచరికం కాదని వ్యాఖ్యానించారు. విద్యార్థులపై జరిగిన దాడులపై హోంమంత్రి అమిత్ షా సభలో సమాధానం చెప్పాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విపక్షాల ఆందోళనలు అయితే కొనసాగుతున్నాయి. అయితే గాంధీ విగ్రహం నుంచి మకర్ ద్వార్ వరకు కూడా కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి ఎంపీలు నిరసన మార్చ్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంటే మరికొద్ది సేపట్లోనే పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమైనటువంటి ముందే ఇటు విపక్ష పార్టీ నేతలందరూ కూడా ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అమిత్ షా రీసెంట్ గా ఏదైతే జంతర్ మంతర్ జరిగినటువంటి విద్యార్థులపై జరిగినటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలు, దాంతో పాటు వారికి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు, దానిపై పార్లమెంట్ సాక్షిగా సమాధానం చెప్పాలని చెప్పేసి విపక్ష పార్టీ ఎంపీలు దాదాపు వారం రోజుల నుంచి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఈ అంశాలపై అమిత్ షా సమాధానం చెప్పాలి. దేశ ప్రజలకి ఇటు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, విద్యార్థులపై ఈ విధంగా కేసులు పెట్టడం సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇటు పార్లమెంట్ మకర ద్వారం వరకు కూడా వారు నిరసన ర్యాలీ కూడా చెప్పడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు, ఎంపీలందరూ కూడా ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసం వద్ద కూడా ఆందోళన కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ పార్లమెంట్ సమావేశంలో మాత్రం కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవైపు అయోధ్య విరాళాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, దానికి సంబంధించినటువంటి మంత్రి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా విపక్ష పార్టీ సంబంధించిన ఎంపీలందరూ కూడా డిమాండ్ కూడా చేయడం జరిగింది. కొద్దిసేపు క్రితమే పార్లమెంట్ ఉభయ సభలు కూడా ప్రారంభమైనటువంటి మొదటి నుంచి కూడా ఈ అమిత్ షా సమాధానం కోసమే మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాము. సమాధానం చెప్పేంత వరకు కూడా మేము ఇదే విధంగా లోక్సభతో పాటు రాజ్యసభలో ఈ యొక్క ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి కూడా విపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతి, థ్యాంక్ యూ నవీన్.